మూవీ గురించి మాట్లాడితేనే థ్యాంక్ యూ డైరెక్టర్ విజయ్ సార్. లైక్ చాలా ఫ్రెండ్లీగా డైరెక్ట్ చేశారు మమ్మల్ని. ఇంకా ఈ స్టేజ్ లో ఉన్నానంటే మా మమ్మీ అని కాకపోవాలి. సో మమ్మీ థ్యాంక్ యూ సో మచ్. అంతా వర్క్ చేసి మళ్ళీ పొద్దున నాతో షూటింగ్ వచ్చి మళ్ళీ రాత్రి వర్క్ చేస్తావు. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మూవీ 30th మేకి వస్తుంది, ప్లీజ్ అందరు చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు దాము ప్రకాష్. సో ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ గారి చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత మంచి సినిమాలో ఇంత పెద్ద ముగ్గురు కో స్టార్స్ ఉన్న సినిమాలో నేను చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ విజయ్ సార్, నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. May 13 సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ థియేటర్స్ లో చూడండి. థ్యాంక్ యూ. ఎంత పద్ధతిగా మాట్లాడారో ముగ్గురు. సూపర్ బాయ్స్, సూపర్. ఏమైనా నువ్వు చెప్పాలనుకుంటున్నావా? నువ్వు చేసేటువంటి హీరో గారి గురించి అక్కడే కూర్చొని ఉన్నారు, ఆయన ఏమైనా అడగాలనుకుంటున్నావా నారా రోహిత్ గారిని? ఎనీబడి వాంట్స్ టు ఆస్క్ ఎనీ వన్ క్వశ్చన్? నో క్వశ్చన్స్ ఏం లేవా? ఏం అడగదలుచు? ఇప్పుడు నన్ను అడుగుతారా? ఏమన్నా ఏజ్ అడుగుతావా? లేదక్క. వెరీ నైస్ రా. థ్యాంక్ యూ బాయ్స్. అండ్ మనం ఇప్పుడు ఓ వెన్నెల సాంగ్ లిరికల్ స్క్రీన్ మీద ప్లే అవబోతుంది. ఓ వెన్నెల సాంగ్ స్టెప్స్ గుర్తున్నాయా? ఏంటి చెప్పండి. రెడీ, 1 2 3 స్టార్ట్. చాలా రామ, చాలా రోజుల నుంచి ఒక కోరిక, నేను పాడుతుంటారన్నా డాన్స్ చేయాలని. మొత్తానికి అది కూడా తీరిపోయింది వాళ్ళ స్టేజ్ మీద. ఇప్పుడు మనకి సాంగ్ ప్లే అవుతుంది. మీతో పాటు అక్కడ ఉండేటువంటి ఫ్యాన్స్ మీరు కూడా రెడీగా డాన్స్ చేయడానికి? తిరుపతి విజయవాడ రాసినటువంటి ఈ సాంగ్ మన శ్రీచరణ్ పాకాల గారి బ్యూటిఫుల్ కంపోజిషన్ ఒక్కసారి చూసేద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. థ్యాంక్ యూ.